కానీ దివ్యక్షేత్రాలలో కానీ చేయాలి అని చెప్తారు. అలా చేయాలి అని సంకల్పించటం చాలా ఉత్తమము. వచ్చేటటువంటి సోమవారం నాడు సివిఆర్ తరఫున అద్భుతంగా ఒక మహత్ కార్యక్రమాన్ని కర్నూలులో చేయబోతూ ఉన్నారు కాబట్టి ఆ సోమవారం నాడు చేసేటటువంటి కళ్యాణము, చేయబోయేటటువంటి దీపాదులు కానివ్వండి, అక్కడ జరిగే కార్యక్రమం వల్ల ఖచ్చితముగా మిగతా అన్ని చోట్ల కంటే కొన్ని వేల రెట్ల ఫలితం వస్తుంది. నదీ తీరంలో చేయాలి, కర్నూలు ప్రాంతంలో అనుకున్నారు కాబట్టి అది సామాన్యమైనటువంటి నది కాదు. ఎక్కడి నుంచి వస్తోందండి తుంగభద్ర అంటే చక్కగా బ్రహ్మాండంగా శృంగగిరి ప్రాంతము, అటు కర్ణాటక మ్యాంగ్లూరు ప్రాంతం నుంచి ఈ నది మొత్తము కూడా ప్రవహిస్తూ వస్తోంది. తుంగా భద్ర అనే రెండు నదులు. దానికి ఇంకా ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఈ భూమి మొత్తాన్ని కాపాడేటప్పుడు స్వామివారి యొక్క కోరలు అలసిపోయి ఒక్క చిన్న చెమట చుక్క ఎడమ కోర నుంచి కుడి కోర నుంచి వచ్చిందట. ఆ రెండు చుక్కలు భూమి మీద తుంగా భద్ర అనే నదులైనవి. ఆ రెండు చుక్కలు కలిసి వచ్చేటటువంటి ప్రదేశంలో చేస్తే భూమండలం అంతా కళ్యాణం చేసినటువంటి పుణ్యం వస్తుంది, భూమండలం అంతా జ్యోతి ప్రజ్వలనం చేసిన పుణ్యం వస్తుంది. ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిజంగా సివిఆర్ అనేక మందిని ధన్యుల్ని చేస్తోంది అని చెప్పాలి. ఈ కార్యక్రమం ద్వారా ఓం ఛానల్ ద్వారా చాలా విశేషమైన కార్యక్రమాన్ని చేపట్టారమ్మా. అలాగే గురుగారు, ధన్యవాదాలు. గురుగారు, మామూలుగా ఏ కళ్యాణం జరిగినా కూడా ముందుగా వినాయకుడి పూజ చేస్తారు, ఎందుకలా? గౌరీమాతని చేస్తారు, దాని గురించి తెలియజేయండి. వినాయకుడికి ఏది చేసినా కూడా ముందు పూజ చేయటంలో చాలా ప్రధానం ఏమిటి అంటే మూలాధారజు నాద మెరుగుటే ముదముగ మోక్షమురా అని చెప్తారు. మూలాధార చక్రంలో ఉండేవాడు గణపతి. మొట్టమొదట మనకి ఏదైనా సాధించాలి, ఏమైనా చెయ్యాలి అంటే మూలాధారం నుంచే మనకు ఆరంభమవుతుంది. ఆ మూలాధారంలో జరిగితే పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణానికి కూడా ముందు గణపతి పూజ చేసే కూర్చున్నారు ఆయన. ఎందుకంటే సమస్తమైనటువంటి విఘ్నాలకి ఆయన అధిపతి కాబట్టి. ఆ మూలాధార క్షేత్రములో ఆ మూలాధారంలో ఉండే గణపతి శక్తి ప్రజ్వలితం కాకపోతే ఆయన పైన ఉండేటటువంటి చక్రాలు ఉంటాయిగా మూలాధారం పైన, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాది చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ కుండలిని శక్తి పైకి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి గణపతిని ఎవరైనా చేస్తేనే ఆ పైన ఉండేటటువంటి బ్రహ్మదేవుడికి, సరస్వతికి, ఆ పైన ఉండేటటువంటి విష్ణుమూర్తికి, లక్ష్మీ అమ్మవారికి, ఆ పైన ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరులు అనాహత చక్రంలో ఉండే వాళ్ళకి, లేదు ఈ జీవుడు అనేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి, లేదు ఆజ్ఞా చక్రానికి, సహస్రార చక్రానికి, మనోమయ చక్రానికి, సహస్రార చక్రానికి ఈ శక్తి చేరదు. అందుకని గణపతిని పూజ చేయకుండా వేరే ఎవరికి పూజ చేసినా కూడా దాని ప్రయోజనం ఉండదు. ఆయన లేస్తేనే కదా, ఆ శక్తి బయటికి వస్తేనే కదా ప్రయోజనం. ఆ శక్తి బయటికి రాకపోతే ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండే అవకాశం లేదు అని మన పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మూలాధార చక్రానికి ప్రత్యేకంగా పూజల్ని ఆచరించండి అయ్యా అని మన పెద్దవాళ్ళందరూ కూడా చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. అందుకోసం మనం ముందు గణపతిని పూజ చేస్తూ, గణపతి అగ్రం అయినటువంటి దేవుడు కదా, గణానా అంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం అనే పదం ఎందుకు వాడుతున్నారు? జ్యేష్ఠుడు ఆయన, మొత్తం సమస్తానికి మూలము. అందుకనే మనకి గణపత్యుపనిషత్తు, అథర్వశీర్ష ఉపనిషత్తు అని నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వం సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం రుచం వచ్మి అని మనకి పెద్దవాళ్ళందరూ సత్యం వచ్మి అని ఎందుకు చెప్తున్నారు? ఆయనే సృష్టి చేసినవాడు, ఆయనే స్థితి చేసేవాడు, ఆయనే లయం చేసేవాడు. అన్నిటికీ మూలమైనటువంటి తత్వం ఏదైనా ఉంటే అది గణపతి తత్వమే అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఆ గణపతిని ఆరాధన చేయందే వేరే ఆరాధనలు చేయకూడదు అని పెద్దవాళ్ళు మనకు తెలియపరిచేటటువంటి విషయం అమ్మ. అలాగే అలాగే గురుగారు, మనతో మాట్లాడడానికి మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ హలో. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మాధురి అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా. అలాగేనండి, గురుగారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి. హలో, నమస్తే గురుగారు. అమ్మా నమస్కారం అమ్మా. వాసుదేవ.
గురుగారు అది ఏంటంటే ఇప్పుడు ఈ కార్తీక మాసంలోని కొంతమంది దామోదరానికి అంటే కార్తీక దామోదరం కైలాస గౌరి నోములు నోచుకుంటారు కదండి. ఆ నోములు ఉన్నోళ్ళే చేసుకోవచ్చా, లేకపోతే మా అలాంటి వాళ్ళం ఎవరైనా చేయొచ్చా లేదా అని అనేసి. అమ్మ, గౌరీ నోములు అనేటటువంటివి శాస్త్రం చెప్పింది ఎవరైనా చేసుకోవచ్చు అని. కానీ ఆచార వ్యవహారాలు అనేవి కొన్ని ఉంటాయమ్మా. ఇది మన ఇంటి ఆచారం కాదు, మనకి పడదు అనే విషయాలు చెప్తారు. అందుకనే శంకరాచార్యుల వారు ఇలాంటి సందేహాలు ఏవైనా వస్తే ఏం చేయాలి అన్నప్పుడు ఆ ఇంట్లో పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఆడవాళ్ళు ఎవరుంటారో వాళ్ళని అడిగి ఆ ఇంటి ఆచారం ఏదో అది ఆచరించండి అయ్యా అని మనకి చెప్తూ ఉంటారు ఒక సలహాగా. కాబట్టి ధర్మశాస్త్రం అందరికీ సమానంగా చెప్తుంది. ధర్మశాస్త్రము లోపల ఇది ఆచరించాలా వద్దా అనేటటువంటిది ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆచరించటం వల్ల ధర్మశాస్త్రం చెప్పింది, వేదము శృతి చెప్పింది, లేదు స్మృతిలో మనకి దొరికింది అంటే ఆచరించడం వల్ల ఏ విధమైనటువంటి నష్టము లేదు. ఆచారము అనేటటువంటిది వాళ్ళ ఇంట్లో ఇది చేసినప్పుడు మాకు ఈ ఇబ్బంది వచ్చింది, ఇది చేసినప్పుడు మాకు ఇది బాగుంది అని ఏదో వేరే ఆలోచిస్తారు. నన్ను అడిగితే నిస్సంకోచంగా మీరు చక్కగా కైలాస గౌరీ నోము ఆచారం లేకపోయినా ఒక ఆచారం అనేది చేసి మీకు ఏ ఇబ్బంది లేదు అనుకుంటే ముందు తరాలకు కూడా ఆ ఆచారం అనేది తీసుకెళ్తే చాలా ఉత్తమం అమ్మ. కైలాస గౌరీ నోము చాలా విశేషమైంది. చక్కగా మాంగళికమైనటువంటిది. భర్తని కాపాడాలి అన్నా లేదు మంచి భర్త కావాలన్నా కూడా ఈ కార్తీక మాసంలో గౌరీ అమ్మవారిని తలుచుకుంటే చాలా విశేషం. అందులో నోము అనేది ఆచరించుకుంటే వివాహమైనటువంటి వాళ్ళు ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయమ్మా. అలాగే గురుగారు, మనతో మాట్లాడడానికి మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుకుమార్, హైదరాబాద్ అండి. అలాగేనండి, గురుగారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువు గారు, కార్తీక మాసం హరిహరాత్మకమైనటువంటి అద్వైత మాసం అని అంటారు